ఉయ్యాల జంపాల నిర్మాత రామ్ మోహన్, ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ తో కలిపి నిర్మించిన తాజా చిత్రం పిట్టగోడ. దర్శకుడితో సహా నటీనటులు సైతం అందరూ కొత్త వారితోనే తెరకెక్కించబడిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ఈ రోజు విడుదలైంది. యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను ఏ మేరకు అలరిస్తుందో చూద్దాం. ఇంతకీ కథేంటంటే, టిప్పు అండ్ గ్యాంగ్ గోదావరి కనిలోని ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్లే గ్రౌండ్ లోని పిట్టగోడ మీద కూర్చొని సరదాగా జీవితం గడిపేస్తుంటారు. అయితే పేపర్ లో తమ ఫోటో పడాలనే ఉద్దేశంతో ఒక క్రికెట్ టోర్నమెంట్ ను ఆర్గనైజ్ చేస్తారు. అయితే అప్పుడే వాళ్ళ వీధిలోకి కొత్తగా వచ్చిన దివ్య కారణంగా టోర్నమెంట్ ను క్యాన్సిల్ చేస్తాడు టిప్పు. అసలు టిప్పు క్రికెట్ టోర్నమెంట్ ను క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంటి, దివ్యాకి టిప్పుకు ఉన్న సంబంధం ఏమిటి అనేది పిట్టగోడ సినిమాలోనే కీలక అంశం. ఇక నటీనటుల పనితీరు గురించి చెప్పుకోవాలంటే, టిప్పుగా విశ్వ, అతడి స్నేహితులుగా శ్రీహన్, జబర్దస్త్ రాము, కెఎస్ రాజులు చాలా పేలవమైన నటన ప్రదర్శించారు. సన్నివేశంలోని ఎమోషన్ ను నామమాత్రంగానైనా తెరపై చూపించలేకపోయారు. సినిమాలోని నటీనటుల్లోకెల్లా సీనియర్ అయిన పునర్నవి భూపాలం మాత్రం అచ్చమైన తెలుగమ్మాయిల స్వచ్ఛమైన భావాలను వెండితెరపై ఆవిష్కరించింది. మిగిలిన నటీనటుల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇక సాంకేతిక వర్గం పనితీరు, ప్రాణం కమలాకర్ సంగీతం పాటలు ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది. ఇక నేపథ్య సంగీతం అయితే ఇటీవల విడుదలైన 2-3 సినిమాల నుంచి లేపేసడమో అనిపించక మానదు. ఉదయ్ సినిమాటోగ్రఫీ క్వాలిటీ పరంగా బాగుంది. ఎడిటింగ్ కి పెద్దగా స్కోప్ లేకుండా ఉంది. కథనం, నిర్మాణ విలువలు బాగోలేవు. తక్కువ మొత్తంలో సినిమాను చుట్టేద్దామని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. రామ్ మోహన్ సినిమా మేకింగ్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం అవుట్పుట్ ను దెబ్బతీసింది. దర్శకుడు అనుదీప్ కేవి రాసుకున్న కథలో కంటెంట్ లేదు. స్క్రీన్ ప్లే లో పసలేదు. ఓవరాల్ గా సినిమాలో విషయం లేదు. కథలో కనీస స్థాయి లాజిక్ లేక సినిమా చూస్తున్న ఆడియన్స్ అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అనే విషయం అర్థం కాక థియేటర్ లో మిన్నకుండిపోతాడు. కొత్త కుర్రాలు నటించిన సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనా లేకపోయినా రామ్ మోహన్ లాంటి నిర్మాత నిర్మించడంతో పాటు సురేష్ ప్రొడక్షన్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే సినిమా ఆ అంచనాలను తలకిందులు చేసింది. మరి పని పాట లేకుండా ఉంటే తప్పితే పిట్టగోడ చిత్రాన్ని చూడకపోవడమే ఉత్తమం. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.